యూజువల్గా చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అంత సీరియస్ కాకపోయినా మోస్ట్ డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ లెగ్ క్రాంప్స్. అవి ఎందుకు వస్తాయి ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎందుకు ఉంటాయి? ప్రతి దాంట్లో హార్మోన్స్ మన బాడీని ట్రిక్ చేస్తూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే బేబీ నైట్ 2 o'clock అవ్వగానే పార్టీ టైంలో ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ అదే టైంలో బ్లాడర్ మనతో బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ 3 reasons వల్ల మనం నైట్ టైం నిద్రపోవడానికి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు ద లెగ్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ రీజన్ వెయిట్ గెయిన్ అవ్వడం. ఇలా వెయిట్ గెయిన్ అయినప్పుడు మోర్ ప్రెషర్ లెగ్స్ మీద ఉంటుంది కాబట్టి లెగ్ క్రాంప్స్ వస్తాయి. అండ్ అదర్ థింగ్ ఇస్ హార్మోన్స్ లైక్ రిలాక్సిన్. ఇవి మన బాడీలో ఉండే జాయింట్స్ అన్నిటిని లూజ్ చేస్తాయి యాజ్ అ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ద బర్త్. అండ్ ఇంకా ఎక్కువ ఫ్లూయిడ్ రిటెన్షన్ అవ్వడం వల్ల దానివల్ల ప్రెషర్ అంతా లెగ్స్ మీద పడుతుంది. అంతేకాకుండా యూట్రస్ ప్రెషర్ నర్వ్స్ మీద పడడం అండ్ మెయిన్ వెజల్స్ మీద పడడం వల్ల మనకి లెగ్ క్రాంప్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఓవర్ ఎగ్జర్షన్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళల్లో, స్ట్రెస్ వల్ల, హై హీల్స్ వేసుకునే వాళ్ళల్లో కూడా లెగ్ క్రాంప్స్ ఎక్కువ ఉంటాయి. అయితే మనం ఏం చేయొచ్చు అంటే కమింగ్ టు ద స్లీప్, ఫస్ట్ పడుకునే ఒక ఫ్యూ అవర్స్ ముందు ఎక్కువ శాతం వాటర్ తాగకుండా ఉండాలి. అండ్ అవాయిడ్ స్క్రీన్ టైం, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ చూడడం అవాయిడ్ చేయండి. అండ్ స్లీపింగ్ పొజిషన్ బెటర్గా ఉండాలి. అండ్ లెగ్ క్రాంప్స్కి వస్తే ఫస్ట్ థింగ్, ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉండొద్దు. వెల్ సపోర్టెడ్ షూస్ వేసుకోండి. హై వెడ్జెస్ లాంటివి వేసుకోకుండా ఉంటే మంచిది.